అటు పెరుగుతున్న ఎండ తీవ్రత మనుషులపైనే కాదు ఎలక్ట్రిక్ వస్తువులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మనం నిరంతరం వాడే స్మార్ట్ ఫోన్లకు కూడా ఎండవేడి చుక్కలు చూపిస్తుంది. బయట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండటంతో చాలా మంది ఫోన్లు కాసేపు వాడినా లేదా ఛార్జింగ్ పెట్టినా అది ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. స్మార్ట్ ఫోన్ విపరీతంగా వేడెక్కడం వల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతినడమే కాకుండా కొన్నిసార్లు ఫోన్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఫోన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఎక్కువ ప్రభావం పడేది బ్యాటరీపైనే. అధిక ఉష్ణోగ్రతలలో ఎక్కువసేపు ఉండటం వల్ల బ్యాటరీ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా బ్యాటరీ త్వరగా ఖాళీ అవ్వడం, ఛార్జ్ ఎక్కువసేపు నిల్వ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్యాటరీ ఉబ్బిపోవడం, ఫోన్ అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ కావడం కూడా జరుగుతూ ఉంటుంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే తర్వాత మదర్ బోర్డ్, ప్రాసెసర్ వంటి కీలక భాగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఫోన్ ఓవర్ హీటింగ్ను లైట్ తీసుకోకూడదు. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ఎలక్ట్రిక్ పరికరాలు వినియోగించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకోవడమే అంటున్నారు టెక్ నిపుణులు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెరుగుతున్న ఎండలతో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా మెల్ట్ అయిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో మొత్తానికి సంబంధించి కూడా ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏతున్నాయో అన్నీ కూడా పేలిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఎండ వేడిమి రోజు రోజుకి పెరుగుతుండటం, మరోవైపు పెద్ద ఎత్తునటువంటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, ఉక్కపోతలు, అలాగే ఈ సందర్భంలోనే ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు. కానీ దానికి తోడు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా, ముఖ్యంగా నిత్య వస్తువు అయినటువంటి సెల్ ఫోన్లు అయితే కూడా పేలిపోతున్న సందర్భాలు అయితే కూడా కనపడుతున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ జేబులో ఉన్న ఫోన్లు కూడా మెల్ట్ అయిపోయి పనిచేయకోకుండా స్ట్రక్ అయిపోవటం, ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి సంబంధించి అంటే ఈ ఎండ వేయడం వలన సెల్ ఫోన్ యూజర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సెల్ ఫోన్లు కాలిపోకుండా తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి కూడా మనతో అంటే సెల్ ఫోన్ మెకానిక్లు ఏమంటున్నారు, వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి అనేది కూడా ఒకసారి వాళ్ళని అడుగుదాము. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఎక్కువగా సెల్ ఫోన్లు రిపేర్లు వస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ డేంజర్లో ఉంటాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ మెకానిక్లు అయితే కూడా ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో కూడా. అంటే ఇప్పుడు మీ దగ్గరికి అంటే ఫోన్లు సంబంధించి కూడా ఎక్కువగా ఇలా వస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఏంటండి మొత్తం ఇలా ఈ విధంగా మెల్ట్ అయిపోతున్నాయి, ఏంటి పరిస్థితి, ఎలా వీటిని ఎక్కువగా మీ దగ్గరికి ఎటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి? సాధారణంగా వేసవికాలం వచ్చిన తర్వాత ఓవర్ హీట్ వల్ల ఈ బ్యాటరీలు ఎక్కువ స్వెల్లింగ్ వచ్చేసి ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయిపోతున్నాయండి. ఈ వేడి ఇంకా ఎక్కువైపోయి ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఇంకా పెరిగిపోయి బ్యాటరీలు ఎప్పుడు కూడా కూల్గా ఉండాలి. ఎప్పుడైతే వేడెక్కిపోయిందో మదర్ బోర్డులు స్వెల్ అయిపోయి మదర్ బోర్డు లోపల కంటిన్యూటీ ఉండడం వల్ల బ్యాటరీ స్వెల్లింగ్ వచ్చేసి బ్లాస్ట్ అయిపోతున్నాయండి. అలా అయినప్పుడు లోపల కాలిపోవడం, స్వెల్లింగ్ వచ్చేయడం, మాడిపోవడం ఇలా జరుగుతున్నాయండి. మెయిన్గా ఈ వేడికి ఇంకా ఎక్కువ అయిపోతున్నాయండి ఈ ప్రాబ్లమ్స్ అన్నది. అంటే ఎంత ఉష్ణోగ్రత అయితే ఈ తట్టుకోగలవు? ఇప్పుడు దాదాపు 48-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే కూడా వస్తున్న పరిస్థితి మొత్తం ఎండకు సంబంధించి కూడా. అంటే ఎంత వేడైతే మాత్రం ఈ బ్యాటరీలు తట్టుకోగలుగుతాయి, ఏ విధంగా చూడాలి? సాధారణంగా రూమ్ టెంపరేచర్లోనే ఫోన్లు అన్నీ పనిచేస్తాయండి. రూమ్ టెంపరేచర్ దాటిన తర్వాత ఖచ్చితంగా ఫోన్ల వల్ల కంపల్సరీ ప్రాబ్లం అయితే ఉంటుంది. మదర్ బోర్డు హీట్ ఎక్కువడం వల్ల ఇంకా ఎక్కువ అవుద్ది. రూమ్ టెంపరేచర్లోనే మెయింటైన్ చేయాలి. ఈవెన్ టెంపరేచర్ పెరిగితే దాన్ని కూల్ చేసుకునే ప్రయత్నాలు మనమే చేసుకోవాలి. దానివల్ల ఇంకా తొందరగా పెరిగిపోతున్నాయండి ఈ బ్లాస్ట్లు అవి జరగడం అన్నది. అంటే సెల్ ఫోన్లు కాకుండా ఇంకా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మొత్తం స్మార్ట్ వాచ్లు ఇటువంటివి కూడా చాలా వస్తున్నాయి కదా, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటికి కూడా నా దృష్టిలో బ్యాటరీతో రన్ అయ్యే ఏ వస్తువు అయినా సరే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుందండి. కానీ అది ఆ బ్యాటరీ, ఆ టెంపరేచర్, బోర్డు ఇచ్చిన నామ్స్ ప్రకారం మనం యూజ్ చేసుకుంటే ఏది కంప్లైంట్ ఉండదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్లాస్ట్ అవుతున్నాయి అంటున్నారు. ఓవర్ టెంపరేచర్లో ఎండలో ఉంటే మనం బండి మీద కూర్చోలేం. అలాంటిది లోపల ఒక బ్యాటరీ రన్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాటరీ కూడా రూమ్ టెంపరేచర్ దానికంటే కొద్దిగా ఎక్కువ వరకే టెక్నాలజీ మెయింటైన్ చేయగలదు. ఆ లోపల ఉన్న కూలింగ్ సిస్టమ్ కూడా వర్క్ అవ్వగలదు. అది దాటిన తర్వాత ఏదైతే ఉందో లోపల ఇచ్చిన కూలింగ్ సిస్టమ్ పాడయ్యి లేదా దానికి ఎయిర్ ఫ్లో సరిగా లేక ఖచ్చితంగా ఇలాంటివన్నీ జరుగుతుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ ఏమైనా సరే, బ్యాటరీ వేసి వాడే ఏమైనా సరే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటా లో టెంపరేచర్లో లేదా రూమ్ టెంపరేచర్లో వాడుకోవాలి.
ఇది మొత్తానికి సంబంధించి కూడా అంటే నిపుణులు అయితే కూడా చూస్తున్నారు, మనం యూజర్స్లో కూడా చూడవచ్చు. ఎక్కువగా బ్యాటరీస్ అన్నీ కూడా ఇలా పాడైపోయి మొత్తం ఎక్కువగా సెల్ ఫోన్లకు సంబంధించి కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఉబ్బిపోయి పని చేయకపోవడం, ఆ తర్వాత బరస్ట్ కావడం వంటి జరుగుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు నిపుణులు సెల్ ఫోన్ మెకానిక్స్ సంబంధించి వీళ్ళంతా కూడా ఒకటే చూస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ సంబంధించి బ్యాటరీతో యూజ్ చేసేటువంటి ఏ వస్తువైనా అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువైన సందర్భంలో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా చెబుతున్న సందర్భం ఉంది. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.